హలో అండి, వెల్కమ్ టు రుచిఫై. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ బటర్ మసాలా కర్రీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. రోటీ, చపాతీ ఇంకా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఎగ్ని బాయిల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎగ్లోకి మసాలా చేరుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని రెడ్ చిల్లీ పౌడర్, హల్దీ ఇంకా సాల్ట్ని తీసుకోవాలి. ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని పక్కనైతే ఉంచుకుందాము. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ ఇంకా బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పైన ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో మెన్షన్ చేసిన ఐటమ్స్ అన్నీ 1 బై 1 యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీరా ఇంకా మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 6 to 7 రెడ్ చిల్లీస్, గార్లిక్ ఇంకా జింజర్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటాస్ని తీసుకుంటున్నాను. ఇదిగో కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులో నేను ఒక 7 to 8 కాజుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది పూర్తిగా చల్లారనిచ్చాక మాత్రమే పేస్ట్ చేసి పక్కనైతే ఉంచుకుంటున్నాను. సేమ్ కడాయిలో కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ని తీసుకుంటున్నాను. ఇవి రెండు హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు, టమాటో పేస్ట్ని ఇందులో వేసి ఫ్రై చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇంకా హల్దీని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం పైన ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో నేను ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 30 సెకండ్స్ కలుపుకొని ఇందులో బాయిలింగ్కి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత కసూరి మేతిని అయితే యాడ్ చేస్తున్నాను. అంతే అండి, ఒక 30 సెకండ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఎగ్ బటర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎగ్ బటర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.